అంబిక సుభాష్కి ఫోన్ చేసి రౌడీలను పెట్టి విహారిని ఎలాగైనా చంపేయమని చెప్తుంది. దాంతో ఇంకా రౌడీలందరినీ పిలిపించి సుభాష్ ఒక దగ్గర వాళ్ళతో మీటింగ్ పెట్టి మాట్లాడుతూ ఉంటాడు. రే విహారీ ఇదే రూట్లో వస్తున్నాడు, తనని ఎలాగైనా చంపేయాలరా, విహారీని చంపిన వాడికి మాట్లాడుకున్న సుపారీ కన్నా 5 లక్షలు ఎక్కువ ఇస్తాను అని సుభాష్ చెప్పడంతో అన్న నేను చంపుతాను అని అందరూ అంటూ ఉంటారు. రే వెళ్ళండిరా, విహారీకి నేను ఇక్కడ కనిపించను, నేను పక్కకు వెళ్ళి ఉంటాను, ఒకవేళ విహారీ నన్ను చూస్తే వాళ్ళ ఇంట్లోకి కానీ ఆఫీస్లోకి కానీ నాకు ఎంట్రన్స్ ఉండదురా అని చెప్పి సుభాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా రౌడీలు కాపు కాస్తూ ఉంటారు. మరోవైపు లక్ష్మి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. నేను ఇప్పుడు మా ఇంటికి వెళ్ళాలి, అక్కడికి వెళ్తే బామ్మ, హరికృష్ణ, హర్ష అందరూ అక్కడే ఉంటారు, వెళ్ళాలి అని అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. మరోవైపు విహారీ కార్ రావడంతో రౌడీలు కార్ని అడ్డగించి ఆపి ఉంటారు. ఇంకా విహారీ కార్ దిగి ఎవర్రా మీరు అని అడుగుతూ ఉంటాడు. ఈలోగా లక్ష్మి ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఇల్లంతా తగలబడిపోయి కాలిపోయి ఉంటుంది. లక్ష్మి అది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అయ్యో ఏంటి ఇల్లంతా కాలిపోయి ఉంది, ఏం జరుగుంటుంది అని అనుకుంటూ ఉంటుంది. అటుగా వెళ్తున్న ఇద్దరు ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇక్కడ ఏమైంది, ఇల్లు కాలిపోయిందేంటి అని అడుగుతూ ఉంటే ఈ మధ్య అమ్మ ఆ ఇల్లు తగలబడిపోయింది అని వాళ్ళు చెప్తూ ఉంటారు అని అంటూ ఉంటే నా మొహం మారిపోయింది కదా, వీళ్ళు నన్ను గుర్తుపట్టినట్టుగా లేరు, సరేలే అని వాళ్ళు ఈ ఇంట్లో ఉండే పెద్ద ఆవిడ ఉండాలి కదా బాబు, వాళ్ళంతా ఎక్కడున్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటే ఆ పెద్ద ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చిందమ్మా, హర్షానే హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు, హర్షానే చూసుకుంటున్నాడు అని వాళ్ళు చెప్తారు. ఇంకా అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు బామ్మని ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేశారో ఎలా తెలుసుకోవాలి, ఇప్పుడు నేను ఎలాగైనా కనిపెట్టాలి అని లక్ష్మి నడుస్తూ వెళ్తూ ఉంటుంది. చాలా బాధపడుతూ వెళ్తూ ఉంటుంది. ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని. మరోవైపు రౌడీలు అందరూ విహారీ మీద విరుచుకుపడుతూ ఉంటే విహారీ చాలా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత లక్ష్మి ఇంకా అక్కడ నుంచి లేచి వెళ్ళాలి అని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఈలోగా విహారీ రౌడీలందరినీ చాలా కొట్టి ఉంటాడు. ఆ తర్వాత రౌడీలు విహారీ తలపై కొట్టడంతో విహారీ స్పృహ కోల్పోతూ ఉంటాడు. ఇంకొక రౌడీ వెనకాల నుండి వచ్చి విహారీని పొడవబోతూ ఉంటే అప్పుడే లక్ష్మి అతని చేతిని అడ్డుపట్టుకొని చేతిలో ఉన్న కత్తి కింద పడేసేలా చేసి అతన్ని కొడుతూ ఉంటుంది. ఇంకా విహారీ అసలు ఫైట్ చేసే సిచ్యువేషన్లో ఉంటాడు, తల పట్టుకొని అలా కింది పడిపోతూ ఉంటాడు. ఇంకా లక్ష్మి అందరినీ రౌడీలని కొట్టడంతో రౌడీలందరూ అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోతారు. విహారీ వెనక్కి తిరిగి ఉంటాడు. లక్ష్మి రౌడీలందరూ పారిపోయిన తర్వాత విహారీ దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా అడుగులు వేస్తూ చూస్తూ ఉంటుంది. ఇంకా విహారీ కూడా ఇలా వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ విహారీని చూసి లక్ష్మి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇంకా విహారీ లక్ష్మిని చూస్తాడు, కానీ తను లక్ష్మి అని విహారీకి తెలియదు కాబట్టి నార్మల్గా అలా చూస్తూ ఉంటాడు. తలని 2 చేతులతో పట్టుకొని ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా లక్ష్మి అలా విహారీని చాలాసేపు అలా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత తేరుకొని విహారీని పట్టుకొని తన తలకి కట్టు కట్టి తీసుకొని వెళ్తూ ఉంటుంది. మరోవైపు ఇంటి దగ్గర విహారీ ఇంకా రాలేదేంటి అని సహస్ర ఎదురు చూస్తూ ఉంటుంది. అమ్మా బావ ఎక్కడికి వెళ్ళాడు, నీకేమైనా చెప్పాడా అని అడుగుతూ ఉంటే ఈ మధ్య ఎవరెవరి పనుల మీదనో తిరుగుతున్నాడు కదా, వాడు మనకు చెప్పి వెళ్తాడా ఏంటి అని హరికృష్ణని చూసి అంటూ ఉంటే నాకేం తెలియదండి అని హరికృష్ణ అంటూ ఉంటాడు. ఇంకా అలా పద్మాక్షి ఎవరు పడితే వాళ్ళ పనుల మీద వెళ్ళడం అని ఇష్టం వచ్చినట్టుగా హరికృష్ణని తిడుతూ ఉంటే పద్దు నువ్వు ఆపుతావా అని సిరి అరుస్తూ ఉంటుంది. ఆపుతానే, నిన్ను హరికృష్ణని మీ నాన్నని మీ నాన్నమ్మని ఎవరిని ఏమి అనొద్దు, వాళ్ళు చేసే పనులు మాత్రం బాగానే ఉంటాయి కానీ నేనంటేనే మీకు వస్తుంది కోపం అని పద్మాక్షి అరుస్తూ ఉంటుంది. ఇంకా అమ్మ సహస్ర వాడు బయటికి వెళ్ళడం నేను చూశానమ్మా, ఒకసారి ఫోన్ చేయి అని యమున చెప్తుంది. ఇంకా సహస్ర ఫోన్ చేస్తూ ఉన్నా కూడా విహారీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. ఇంకా అందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అంబిక మాత్రం విహారీ సుభాష్కి దొరికిపోయినట్టున్నాడు, వీళ్ళు విహారీ కోసం ఎదురు చూస్తున్నారు కానీ వాడు ఇంటికి వస్తాడా, వాడి శవమే ఇంటికి వస్తుంది అని అనుకుంటూ ఆలోచిస్తూ సంతోషపడుతూ ఉంటుంది.